2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ ని రూపొందించారు. ఢిల్లీ వేదికగా జరిగిన 11వ నీతి ఆయోగ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన విజన్ ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ పనిచేస్తుందని వివరించారు. ఈ విజన్ ద్వారా ఏపీని సంపన్న, సమ్మిళిత, పోటీతత్వంతో కూడిన ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలతో ముందస్తు అంచనాలు రూపొందించి మెరుగైన పౌర సేవలు అందిస్తున్నారు. డిజిటల్ టూల్స్తో ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు కల్పిస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని మానవ వనరుల ఆధారిత అభివృద్ధి మోడల్ను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విధానంతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, ఇంధన భద్రతా సౌకర్యాల ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని లేకుండా చేయడమే ప్రాధాన్యంగా పనిచేస్తున్నామన్నారు. అగ్రిటెక్, డీప్ టెక్, లాజిస్టిక్స్ రంగాలను అనుసంధానించి అభివృద్ధిని వేగవంతం చేస్తున్న వైనాన్ని తెలియజేశారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉండకూడదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. కేవలం ప్రోత్సాహకాలు ప్రకటించడంపైనే ఆధారపడకుండా మెరుగైన మౌలిక సదుపాయాలు, విధానాల్లో స్థిరత్వం, అనుమతుల మంజూరులో వంగం వంటి మార్గాల ద్వారా సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.